రాష్ట్రంలో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి సబితారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం ఉప్పుగూడ తాండాలో గిరిజనోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన గిరిజన బాంధవుడు కేసీఆర్ అని చెప్పారు. హైదరాబాద్ లో బంజారా ఆదివాసీ భవన్ల నిర్మాణాలను భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చాక సంక్షేమ పథకాల అమలుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. అంటే మన రెండి తాండ సర్పంచ్ గారు ఒక తాండకేమో మంచి రోడ్ అయింది, ఇంకో తాండ కూడా మాకు డబల్ రోడ్ కావాలమ్మా అని అడుగుతుంటారు. అట్లా లింగనాయక్ గారు వస్తున్నప్పుడు అడుగుతా ఉండే, మాది కూడా పెద్ద తాండ, మా దగ్గర డాక్రా బిల్డింగ్ కావాలి, గ్రామ పంచాయతీ అయితే కట్టుకుంటున్నాం, మరి మా వాళ్ళకి డాక్రా బిల్డింగ్ కావాలమ్మా, పెద్ద బిల్డింగ్ కట్టి అని అడుగుతుండే. మా ఊరికి డబల్ రోడ్ కూడా వేపియమ్మా అని అడుగుతుండే. అట్లా వీరనాయక్ వచ్చినప్పుడు వాళ్ళ తాండకు సంబంధించి 3 రోడ్లు ఉన్నాయి, అవన్నీ డబల్ రోడ్లు చేపియమ్మా, సింగిల్ రోడ్లు అయితేనే మాకు కష్టం అవుతుంది, మా దగ్గర కూడా ఒక కమ్యూనిటీ హాల్ కట్ట అంటుంది. అట్లే లచ్చనాయక్ ఉన్నాడు, ఆయన తాండాన్ని బాగా చేసుకున్నాడు. కానీ ఒక్కటి మాత్రం లచ్చనాయక్ని నేను అభినందించాలి, ఆయన సొంత డబ్బులు పెట్టి ఒక 10 మందికి సొంత ఇల్లు కట్టిస్తున్నాడు, 1,80,00,000 పెట్టి. అవి ఇల్లు చూసి వచ్చిన నేను మంచిగా 2 డబుల్ బెడ్రూమ్లు, ఒక కిచెన్, మంచిగా ఇల్లు కట్టి 10 మందికి వాళ్ళ తాండ వాళ్ళకి ఇస్తున్నాడు. నీకు తప్పకుండా దేవుడు ఇంకా కలిగించాలి, ఇంకా అట్లాగే అందరికీ సేవ చేసే కార్యక్రమాన్ని చేయాలని కోరుతూ, ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఆకన్పల్లికి వెళ్ళి వచ్చున్నారు, మన గట్టుపల్లి తాండకి మొన్న మీటింగ్లో వచ్చున్నారు. లేదు మా దగ్గర డ్రైన్ రోడ్లు చక్కగా లేవు, మాకు పెద్ద రోడ్ ఒకటి కావాలమ్మా అని అడుగున్నారు. ఇట్లా ఎప్పుడు వచ్చినా కూడా మాకు ఇవి కావాలి, మా తాండాలకి ఇవి కావాలి, మా ప్రజలకి ఇవి కావాలని మా నాయకులు ఎప్పుడు నాతో కొట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా దేవులా ఉన్నాడు. వాళ్ళ తాండకి నారేడుపల్లి తాండకి మధ్యలో ఒకసారి కల్వర్ట్ కట్ అయింది, అర్జెంట్గా నాకు డబ్బులు కావాలమ్మా అని కల్వర్ట్ వేయించుకున్నాడు, పెద్ద రోడ్ వేయించుకున్నాడు. ఇప్పుడు కూడా అడుగుతుంటారు, ఇంకా పెద్ద రోడ్ కావాలమ్మా, మాకు కమ్యూనిటీ హాల్ కావాలమ్మా. ఎక్కడ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ తాండాలకి ఏమేం కావాలని అడుగుతుంటారు. చంద్రయ్య వచ్చినాడు, గాంధీనగర్ తాండ ఇంతనే ఉంటుంది, పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది, అయినా కూడా ఇంకా ఆయనకు తృప్తి ఉండదు, రోడ్ మంచుకుని ఇంకా కావాలి మాకేదో పెట్టండి అమ్మ అంటుంటారు. వాటి గవర్నమెంట్కి వెళ్ళి ఏదైనా కూడా మా వాళ్ళకి దక్కాలని నాతోని ఫైట్ చేస్తూ ఉంటారు. నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా